హరే కృష్ణ. హరే కృష్ణ. మనిషి యొక్క మనసు బరువు ఉండదు, తేలిగ్గా ఉంటుంది అన్నట్లు ఫీల్ అవుతాం. బట్ ఈ బరువు లేని మనసుకి ఇన్ని ఎట్లా మోస్తుంది? అంటే బాధ, కోపం, ఆనందం అన్నీ వస్తాయి. అందరికంటే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటే వాడు మనిషి. మనిషి పొందేంత బాధలు ఇంకెవరు పొందట్లేదు. మీరు చూడండి, కైట్ ఎగిరేసేటప్పుడు మాంజా అని ఒకటి ఉంటుంది, దాన్ని కడతారు. అది చేతిలో పట్టుకుంటాం అనమాట. పట్టుకొని దాన్ని కంట్రోల్ చేస్తూ దాన్ని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంది, ఏంటో చూస్తూ దాన్ని కంట్రోల్ చేస్తాం. ఒకడు వచ్చి మనల్ని అన్నాడు అనుకోండి, కట్ చేసేస్తే ఇంకా ఆకాశంలో పైకి వెళ్ళిపోవచ్చు కదా అని కట్ చేసేసారు అనుకోండి, కొద్దిగా మనకి పైకి వెళ్తుంది. తర్వాత ఏమవుతుంది, మెల్లగా ఇలా ఇలా ఎగురుకుంటూ కిందకి వచ్చేస్తారు. చాలా మంది ఈ జనరేషన్ పిల్లలు అంటారట, నాకు రూల్స్ చెప్పొద్దు, నువ్వు ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, నాకు ఏం రూల్స్ చెప్పొద్దు, నేను ఫ్రీగా ఉండాలి, నాకు కంట్రోల్ చేయకండి అని. కంట్రోల్ లేకపోతే, ఒక డిసిప్లిన్ లేకపోతే మనము మాంజా తెగిన కైట్ లాగా అన్నమాట. హ్యూమన్ బాడీ స్పిరిచువల్ కనెక్షన్ ఎలా ఉంటుంది? చిన్న హనీ బాటిల్ ఇచ్చాను అనుకోండి, ఈ హనీ ఎలా ఉందో చెప్పు నాకు, కానీ మూత తీయకుండా అని అంటే మీరు ఏం చేస్తారండి? చెప్పగలుగుతామా? మూత తీసి దాన్ని టేస్ట్ చూస్తే కదండి తెలిసేది ఎలా ఉంది అని. అలాంటిదే స్పిరిచువాలిటీ కూడా. స్పిరిచువల్ లో స్పిరిట్ ప్లస్ రిచువల్ రెండు ఉన్నాయి. స్పిరిట్ అంటే భావన, రిచువల్ అంటే చేసే పని. మనము ప్రదక్షిణ చేస్తూ ఉంటాం గుడిలో. అసలు ఏంటి ప్రదక్షిణ? అసలు ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి, ఏం సూచిస్తుంది అని అంటే, అయ్యా నేను ఒక రౌండ్గా, నా జీవితం ఒక సర్కిల్ అవుతే నువ్వు సెంటర్గా ఉండాలి. చూడండి, అందరూ కన్వర్ట్ అయిపోతున్నారు చాలా మంది. ఎందుకు మీరు కన్వర్ట్ అయిపోయారండి అంటే ఏమంటారో తెలుసా అండి, మాకు బాధ వచ్చింది, ఆ బాధ పోవాలని మేము నమ్ముకుంటే ఆ బాధ పోయింది. కానీ మీరు చూడండి, జీవితంలో అప్పటి వరకు వాళ్ళకి సుఖం రాలేదండి. ఒక బాధకి నువ్వు అమ్ముడుపోయావు అని అంటే జీవితంలో నీకు అంత సుఖం ఇచ్చిన వాడు ఎవడు? ఇప్పుడు ముంబైలో ఒక కోల్డ్ ప్లే అనే ఒక కాన్సర్ట్ జరిగింది. దానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరు వెళ్ళారట. ఆ కోల్డ్ ప్లే కాన్సర్ట్ చేసాడేమో మా గుడికి వచ్చి అక్కడ కూర్చొని భజన చేశాడు. మీరు చూడండి, ఆయన కోల్డ్ ప్లే కాన్సర్ట్ స్టార్ట్ చేసే ముందు హరే కృష్ణ అని చెప్పి స్టార్ట్ చేశాడు. ప్రపంచంలో అందరూ కూడా భారతీయ ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నారు. కుంభమేళాలో ఎంత మంది ఫారెనర్స్ వస్తున్నారు. ఇప్పుడు యాపిల్ ఫౌండర్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. ఈ మాట కూడా అంటారు కదా స్వామి, సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని. మానవ సేవనే మాధవ సేవ అన్న దీంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది? అసలు నిజంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రాబ్లం క్రియేటర్ అంటూ ఉంటే అది మానవుడే. పాలల్లో అంతా షాంపూ కలుపుతున్నారు, పెయింట్ కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. అసలు తినే ఆహారం అసలు నిజంగా అది ఆహారమా, ప్లాస్టిక్కా, ఏమి కెమికల్ తింటున్నావు? ఆకుకూరలు ఇలా కెమికల్లో ముంచి తీసేస్తే గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది. అటువంటి మానవుడికి సేవ చేయటం భగవంతుడి యొక్క సేవ ఎలా అవుతుంది చెప్పండి? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మళ్ళీ మన స్టూడియోలో మనందరికి ఎంతో ఇష్టమైన ప్రభుజీ ప్రణవానందదాస్ స్వామి గారు వచ్చారండి. సో ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను ముందర తీసుకొని రాబోతున్నాను. సో ఈ టాపిక్స్ కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్ యూత్కి కానీ పేరెంట్స్కి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో మనం చాలా విషయాలు వెనుకల పడుతుంటాం, కానీ మన మనసు కానీ మన బాడీ కానీ కొన్ని చోట్ల డిస్కంఫర్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క విషయం కూడా మన ముందరున్న ప్రభుజీ ప్రణవానందదాస్ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ. యా స్వామి, లాస్ట్ ఇంటర్వ్యూ లవ్, సెక్స్, ఎడ్యుకేషన్ వీటన్నిటి మీద మాట్లాడాం కదా. చాలామంది మీ మాటలకి చేంజ్ అయ్యాము. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ స్వామి ఫర్ ది స్టూడియో అని మెసేజ్ చేశారు. సో వాళ్ళకి ఏమన్నా ఒక్కసారి మీ మాట ద్వారా. మేము ఏం మాట్లాడినా సరే ఈ ప్రజెంట్ జనరేషన్ ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో 10 మందికి మంచి విషయాలు చెప్తే ఎవరైనా మారి మంచి ధార్మికంగా ముందుకెళ్తారు. వారు మంచిగా వారి యొక్క
సేవలు చేసుకోగలుగుతారు, మంచిగా స్ట్రాంగ్గా డిటర్మినేషన్తో వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు అనే ఒక చిన్న ఆశతో చెప్తూ ఉంటాం. అదంతా మనం ఏదో కొత్తగా మనమే మాట్లాడింది కాదు, మన పూర్వాచార్యులు శాస్త్రంలో అందించిన విషయాలే ఈ జనరేషన్కి తగ్గట్టుగా మనం చెప్పడం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అదంతా మీకు నచ్చింది, చాలా ఉపయోగపడింది అని అంటే అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతే. బట్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ స్వామి, ఎందుకంటే చాలా మంది ప్రభుజీలు ఉంటారు కానీ వాళ్ళకి వీలుబాటు ఉండదు. బట్ మీరు అదే పనిగా వచ్చి మేము అడిగినందుకు చాలా విషయాలు చెప్తున్నందుకు మా ఆదాన్ టీం నుంచి కూడా వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో సబ్జెక్ట్ స్వామి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. సో ఈ 3 గుణాల గురించి స్పిరిచువల్గా చాలామంది చాలా గొప్పగా చెప్తారు. బట్ సనాతన ధర్మం ప్రకారము మీ మాటలలో వీటిని ఎలా విశ్లేషిస్తారు? సనాతన ధర్మంలో మనకి ఈ 3 గుణములు చాలా ముఖ్యంగా భగవద్గీతలో ఈ 3 విశేషాల గురించి చెప్పటం జరిగింది. ఒక చాప్టరే ఈ 3 గుణాల కోసం ఎక్స్క్లూజివ్గా డెడికేట్ చేయబడింది. చాప్టర్ భగవద్గీత అంటే ఈ ప్రపంచంలో ఏది చూసినా సరే అన్నీ ఈ 3 గుణాల కింద కేటగిరైజ్ చేసి ఉందన్నమాట. ఏంటి అసలు ఈ తత్వగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మీరు విన్న కథే కానీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒక ఆయన తన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్ చేసి ఒక క్యాప్ బిజినెస్ చేయడానికి వచ్చారనమాట, టోపీల బిజినెస్. ఓకే. అయితే ఆయన ఫారెస్ట్ లోపల ఉంటాడు, మధ్యాహ్నం సమయం అయిపోయింది, సరే అని లంచ్ చేద్దాము అని టోపీలన్నీ పక్కన పెట్టుకొని లంచ్ చేశాడనమాట. తినంగానే ఏమొస్తుందని మనకి నిద్ర వస్తుంది. హాయిగా నిద్రపోయాడు. నిద్రపోయి లేచి చూడంగానే టోపీలన్నీ మాయమైపోయాయి. ఓకే. ఏమయ్యాయి టోపీలన్నీ? కోతులు ఎత్తుకెళ్ళిపోయాయి అనమాట. కోతులు ఎత్తుకెళ్ళిపోతే ఫస్ట్ ఇలా చూశాడు, కోతులన్నీ టోపీలతో ఆడుతున్నాయి అని ఏం చేశాడంటే వెంటనే ఒక కర్ర పట్టుకొని పాట్ అని కొట్టడం ప్రారంభం చేశారు ఆ చెట్ల పైన. ఏయ్ టోపీలు ఇచ్చాయి. కోతులు ఎప్పుడైతే ఆయన కర్ర చూపిస్తాడో ఇంకా ఇంకా దూరం వెళ్ళిపోవటం ప్రారంభం చేశాయి అనమాట. ఇంకా చెట్టు పైకి ఎక్కటం ప్రారంభం చేశాయి. అయ్యో నా టోపీలు నాకు వచ్చేవి కాదు, డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసి ఈ టోపీలలో నేను కొని పెట్టుకుంటే మొత్తం పోయింది అని కూర్చొని ఏడవటం ప్రారంభం చేశాడు. ఒక అరగంట ఏడిచాడు. ఏడిస్తే టోపీలు వస్తాయండి? ఆ కోతులని ఇలా చూస్తూ ఉన్నాయన్నమాట. కొద్దిసేపు అయ్యాక ఆలోచన చేశాడు, ఎలా ఈ టోపీలు నా దగ్గరికి తీసుకొని రావాలి అని ఒక 2 నిమిషాలు ఆగి ఆలోచన చేసి తన తలపైన ఒక టోపీ ఉండిపోయిందనమాట. ఆ టోపీని ఇలా పట్టుకొని పైకి ఇలా ఆకాశంలో ఎత్తి ఇలా 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 అంటే కోతులకు ఒక లక్షణం ఉంటుంది, మనం ఏం చేస్తే దాన్ని అనుకరిస్తాయి అనమాట. అయితే ఆ కోతులన్నీ కూడా టోపీ తీసి ఇలా 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 అన్నాయి. ఇలా ముందుకు వేసాడు. ఏంగానే కోతులన్నీ కూడా చెట్ల మీద నుంచి టోపీలన్నీ ఇసిరేసాయి అనమాట. ఎప్పుడైతే ఇసిరేసాయి ఈయన వెంటనే ఒక మూటలో వీటన్నిటి కట్టేసుకొని వెళ్ళిపోయాడు అనమాట అక్కడ నుంచి. ఇవి 3 గుణాలు మనిషి లోపల ఉండేవి. ఒకటి రజోగుణం అని అంటారు. అదేంటి? కర్ర తీసుకొని ఎటువంటి ఆలోచన లేకుండా విచక్షణ లేకుండా అరవటము, గోల చేసేయటము, తృష్ణ అని అంటారనమాట. ఒక రజోగుణానికి ఉండే ప్రవృత్తి ఏంటి అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది లేకపోతే నేను బాగుండలేను, అది లేకపోతే బాగుండలేను, అది చూడాలి, ఇది చెయ్యాలి, ఇది ఇది అని మనిషిని పరిగెత్తిచ్చేస్తూ ఉంటుందన్నమాట. తృష్ణ అని అంటారు రజోగుణం. తమోగుణం ఏంటో తెలుసా అండి? నిద్ర, ఆలస్య, ప్రమాదం అని అంటారు. ఎప్పుడు చూడు లేజీగా ఉంటాడు. ఏది చేయాలన్నా సరే ఇప్పుడు వద్దులే మళ్ళీ చేద్దాం, పోస్ట్ పోన్ చేయటం. మనకి తెలుసు మంచి ఏంటో అనేది, మారం. ఒక ముహూర్తం పెట్టుకుంటాం మనం. ఓ ఇప్పుడు నెక్స్ట్ పండగ ఏంటి, నేను శివరాత్రి నుంచి మారుతాను. శివరాత్రి వచ్చేసింది అనుకోండి, తర్వాత ఏదైనా అయిపోయింది అనుకో, శివరాత్రి చాలా ఎర్లీ, మనందరం సనాతన ధర్మం అంటే రామనవమి నుంచి నేను మారుతాను. తర్వాత అంటాడు నా బర్త్డే నుంచి నేను మారుతానంటాడు. తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ నుంచి నేను మారుతానంటాడు. ఏది ఉన్నా సరే పోస్ట్ పోన్ చేయటం, ఎప్పుడు లేజీగా ఉండటం, ఏం పని చేయాలనిపించడం, ఫోన్ తీసుకొని ఇలా 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 చూస్తూ ఫోనే జీవితం అన్నట్టుగా బతకటం, చాలా లేజీ. నిద్ర, ఆలస్య, ప్రమాదం. మంచి విషయాలు, మంచి కార్యక్రమాలలో టేస్ట్ ఉండకపోవటం, ఇప్పుడు చూడు డార్క్ ప్లేసెస్ ఇష్టపడటం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఆహారంలో అన్నిట్లో ఉంటాయండి. మెల్లగా మనం మాట్లాడుకుందాం. అయితే ఇది తమోగుణం. ఓకే. కానీ సత్వగుణం ఏంటో తెలుసా అండి? ఆలోచింపజేసే ఒక లక్షణం ఉంటుందన్నమాట. వాట్ ఈజ్ నీడెడ్ నౌ, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. సుఖం, ఆనందం. చాలా సుఖంగా ఉంటారు వాళ్ళు, చాలా ఆనందంగా ఉంటారు, చాలా బాగా మెదడు పనిచేస్తూ ఉంటుంది. ఆలోచించి ఏది చెయ్యాలో అది చేసేటట్టుగా
సత్వగుణం మనల్ని ప్రేరేపణ చేస్తుంది. ఓకే, ఇవి 3 గుణాలు. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణాన్ని మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని అంటారు. ఓకే, రజోగుణాన్ని మోడ్ ఆఫ్ ప్యాషన్ అని అంటారు, ప్యాషన్ని క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత సత్వగుణాన్ని మోడ్ ఆఫ్ గుడ్నెస్ అని అంటారు అనమాట. ఓకే, ఈ మూడితోటి ఈ ప్రపంచం అంతా నడుస్తుంటుంది. అన్నిట్లో కూడా ఈ 3 గుణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సమయంలో కూడా మీరు చూడండి, సమయము ప్రొద్దున పూట సత్వగుణ ప్రధానమైన సమయం. అందుకే బ్రహ్మముహూర్తం గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు బ్రహ్మముహూర్తం ముఖ్యం అంటే అది సత్వగుణంతో ఉంటుందన్నమాట. ఓకే, అందుకోసం సత్వగుణ ప్రధానమైనవన్నీ కూడా మనం ఆ టైంలో చేయాలి. అంటే జపం కానివ్వండి, ఆరాధన కానివ్వండి, చదువుకోవటం కానివ్వండి. అందుకే ప్రొద్దున లేసి చదివితే ఎక్కుతుంది, ప్రొద్దున లేసి చదివితే ఎక్కుతుంది. చదువు ఎప్పుడు చదివినా ఎక్కాల్సిందే, కానీ ప్రొద్దున లేసి చదివితే ఎందుకు ఎక్కుతుంది అంటారు? ఎందుకంటే అది సత్వగుణ ప్రధానమైన సమయం కాబట్టి. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే సూర్యోదయం అయ్యి సూర్యుడు అలా ఆకాశంలో ముందుకెళ్తూ ఉంటాడో అది రజోగుణ సమయం అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం వర్క్ చేయాలి. అందుకే ఆఫీస్లకు వెళ్తూ ఉంటారు అందరు కూడా. ఆ సమయంలో అందరూ కష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే శరీరంలో కూడా ఆ రజోగుణం ఉంటుంది కాబట్టి ఏదో ఒక పని చేయాలి. ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు తమో గుణం ఉంటుంది అనమాట. తమో గుణ సమయంలో ఏం చేయాలి? పడుకోవాలి. ఓకే, అందుకే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ కీప్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ లో మీరు చూస్తే తొందరగా పడుకోవటం, తొందరగా లేవటం, ఇది మనకు అలవాటు ఉంటుంది. అలానే ఇది సమయంలో తమో, రజస్ ఇంకా సత్వ. దాని తర్వాత ఆహారంలో కూడా మనకి తమో, రజో, సత్వ గుణములు అనేవి ఉన్నాయి. ఆహారంలో కూడా. ఓకే, ఎలా ఆహారంలో ఏవేవి తమో గుణానికి సంబంధించింది, ఏవేవి రజోగుణానికి సంబంధించింది, ఏవేవి సత్వగుణానికి సంబంధించింది అని భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. మన సనాతన శాస్త్రములన్నీ కూడా వీటి గురించి చెప్తూ వస్తూ ఉన్నాయన్నమాట. ఏవి ఒక స్పిరిచువల్ ప్రాక్టీషనర్. ఇప్పుడు చూడండి, మేము ఒకసారి ఒక సింగర్ని కలిసామండి, చాలా ఫేమస్ ఆవిడ. మా ఆశ్రమానికి వచ్చారనమాట. అప్పుడు మేము వారికి సాయంకాలం పూట ఏదో భగవత్ ప్రసాదాన్ని అందిస్తుంటే వాళ్ళన్నారు, మేము తీసుకోమండి, స్వీట్ తినమండి అన్నారు. అమ్మ ఇది మహాప్రసాదం అంటే సరే ఒక డ్రాపే ఇవ్వండి అని ఒక డ్రాప్ పెట్టుకున్నారనమాట. అయితే మేము అడిగాం, ఎందుకండి మీకు స్వీట్ ఇష్టం లేదా అంటే వాళ్ళు అన్నారు, నాకు ప్రాణం స్వీట్ అంటే, నాకు ప్రాణం. ఆవిడ చెప్పారనమాట, నాకు ప్రాణం ఐస్ క్రీమ్లు అంటే, నాకు ప్రాణం ఫ్రైడ్ ఫుడ్ అంటే, కానీ నా గొంతుని కాపాడుకోవడానికి నేను ఇవన్నీ మానేసి 15 సంవత్సరాలు అయ్యింది. ముట్టుకోను అంటే మీకు ఎప్పుడు అనిపించదామా అవి తినాలని? అనిపించదండి. ఎందుకంటే నాకు ఒక హయ్యర్ గోల్ ఉంది నా జీవితంలో, నాకు మంచిగా పాడాలి అనే ఒక ఆలోచన నాకు ఎప్పుడు ఉంది కాబట్టి నాకు వీటిపైన అంత దృష్టి పోదు. అది మానేసినా నాకు బాధ కాదు, ఎందుకంటే నాకు పాడటం పైన అంత ఇష్టము అని. అలానే ఎప్పుడైతే ఒక మనిషికి అయ్యా కేవలం ఒక నాలుక కోసం నేను బ్రతకటం కాదు, నేను మంచి విషయాలు నేర్చుకొని ఇంత గొప్ప మనుష్య జన్మ మనకి లభించినప్పుడు బ్రహ్మ జిజ్ఞాస అనే పదానికి అర్థం ఏంటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం అని అర్థం అనమాట. అది ఇంకా ఏ ప్రాణి తెలుసుకోలేదండి, కేవలం మనిషి మాత్రమే తెలుసుకోగలుగుతాడు. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు, మాకు మంచి విషయాలు తెలుసు కానీ ఆచరించే శక్తి రావట్లేదు అని అంటారు. స్పిరిచువల్గా ముందుకెళ్ళాలి అని అనిపించదు అని అంటారు. చాలా మందికి చాలా విషయాలు అర్థం కాదు, ఎన్నో విషయాలు వింటారు కానీ ఏంటిది, ఏం చెప్తున్నాడు అని అంటారు. కానీ కొంతమంది, ఇప్పుడు మీరు చూడండి, మన ఇంటర్వ్యూ ఒక 3-4 లక్షల మంది విన్నారనుకోండి, అందులో అందరూ ఇంటర్వ్యూ చూసేసి మారిపోతారా? లేదు. కొంతమంది దాన్ని చాలా లైఫ్ చేంజింగ్ అనిపించేస్తుంది. వాళ్ళు మాకు మెసేజ్ పెట్టారు, మనం చేసిన ఇంటర్వ్యూ చూసారట, వారు చాలా తొందరగా అన్ని విషయాలు, వాళ్ళకి ఏవైతే చెడు హ్యాబిట్స్ ఉన్నాయో వాటన్నిటిని వదిలేసుకొని మంచి ధార్మికమైన మార్గంలో వస్తుంటే ఇప్పుడు ప్రతిరోజు మా క్లాస్ కూడా వస్తున్నారనమాట. వాళ్ళు చెప్పారు వాళ్ళు కరెక్ట్ అయింది మాత్రం మీ ఇంటర్వ్యూ వల్లే అని. అయితే ఎందుకు కొంతమందికి అంత తొందరగా కరెక్ట్ అయిపోతుంది అని అంటే వాళ్ళకి ఆ రకమైన ప్రవృత్తి ఉన్నది. ఏంటి ప్రవృత్తి? సత్వగుణంతో నిండిన ప్రవృత్తి మనకు కావాలి. సాత్వికమైన ప్రవృత్తి మనకై ఉండాలి. అయితే ఇది అన్నిట్లో ఉంటుంది అని ఇందాక మనం చెప్పాం కదా, ఆహారంలో కూడా ఉంటుంది. ఆహారంలో ఏంటి తామసిక ఆహారం అని అంటే మాంసాహారము తామసిక ఆహారం అన్నమాట. ఎవరైతే మాంసాహారాన్ని స్వీకరిస్తూ ఉంటారో వారికి ఆధ్యాత్మికమైన ఎన్లైట్మెంట్ అనేది చాలా
చాలా స్లోగా వెళ్తుంది అన్నమాట. ఓకే ఓకే. చాలా విషయాలు అబ్బవు, అర్థం కావు అన్నమాట. ఇంకొకటి రాజసీక వస్తువులు ఏమిటి అని అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ అంటారు, మనకి లిస్ట్ చెప్తారనమాట. కొన్ని విషయాలు దూరం పెట్టాలి. అందుకే ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళు ఇవన్నీ తినరు, మీరు చూసే ఉంటారు. మనం గుడిలో ఉన్నదనుకోండి, గుడిలో ఇప్పుడు నేను ప్రసాదంలో ఇవన్నీ ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళారనుకోండి, ఏమైనా ఉంటుందా? రాముడి గుడికి వెళ్ళినా, కృష్ణుడి గుడికి వెళ్ళినా ఇవన్నీ ఉండవు అనమాట. ఎందుకంటే అక్కడ జరిగేది సాత్వికమైన ఆరాధన. అక్కడ ఉండేదంతా కూడా ఒక అద్భుతమైన సాత్వికమైన ఒక అనుభూతి మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి మనం కానీ మంచిగా ధార్మికంగా ఉండాలి, మనం చాలా షార్ప్ ఇంటెలిజెన్స్తో ఉండాలి, అన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, మంచి మార్గంలో మనం నడవాలి అని అంటే కొన్ని దూరం పెట్టాలి, కొన్నింటిని అలవాటు చేసుకోవాలి. ఓకే, ఇది సత్వికం, రాజసికం, తామసికం. కానీ మీకు ఇంకో విషయం చెప్తాను. సంఖ్యలు తెలుసా అండి మీకు? హ్యాండ్ కప్స్ అంటారు కదా, అవి బంగారు హ్యాండ్ కప్స్ వేస్తే మీకు మంచిదేనా అండి? బంగారు సంఖ్యలు వేస్తే మంచిదేనా అండి? వెండి సంఖ్యలు వేస్తే మంచిదేనా అండి? రాగి సంఖ్యలు వేస్తే మంచిదే? 3 సంఖ్యలే కదండి. అలానే సత్వగుణము బంధిస్తుంది, రజోగుణము బంధిస్తుంది, తమోగుణము బంధిస్తుంది. ఈ 3 గుణాలు కూడా బంధించేవే. మరి ఏది మనల్ని లిబరేట్ చేసేది అని అంటే భగవంతుడి యొక్క భక్తి మార్గము సత్వం కాదు, రజస్సు కాదు, తమస్సు కాదు, అది శుద్ధ సాత్విక గుణము అని అంటారనమాట. అది వీటితో ఏ గుణముతో సంబంధం ఉండదు అనమాట. ఎలా అయితే మీరు చూడండి, ఒక తామర పువ్వు ఉంటుంది, తామర పువ్వు పైన తామరాకు ఇలా ఉంటుంది, దానిపైన తామర పువ్వు వస్తుంది. మీరు చూడండి, తామరాకు వాటర్లోనే ఉంటుందండి, కానీ తామరాకుని ఇలా మీరు లేపారనుకోండి, ఒక్క చుక్క వాటర్ కూడా తామరాకు పైన ఉండదు. మొత్తం ఇలా దానిపైన ఉండే సబ్స్టెన్స్ వల్ల మొత్తం పైకి వచ్చేస్తుంది, వాటర్ అంతా షెడ్ అయిపోతాయి అన్నమాట. అలా భక్తి అనేది ఈ ప్రపంచంలో త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచంలో ఉన్నా సరే మనకి ఈ గుణాలు అంటకుండా మనం ఎంతో ఆనందంగా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉండగలుగుతాం. ఓకే, అది తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఆధ్యాత్మికంగా ఉండాలంటే సత్వగుణంలో ఉండాలి, సత్వగుణం నుంచి ఆ శుద్ధ సాత్విక గుణం వరకు మనం చేరుకోగలుగుతాం. ఓకే, ఇది ఒక మనిషి శరీరము అంటే లైక్ హ్యూమన్ బాడీ స్పిరిచువల్ కనెక్షన్ ఎలా ఉంటుంది? మీకు ఒక విషయం చెప్తాను. మీరు అక్వేరియం ఉందా? మీరు ఎప్పుడైనా అక్వేరియం చూసారా? చూసాం. అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి. అవును. ఫిషెస్ తీసి బయట పెట్టామనుకోండి, నీరు లేకుండా ఎలా ఉంటుంది? విలవిల్లాడి చనిపోతాయి. అంతే కదండి. ఆ అక్వేరియంలో నుంచి బయటికి తీసిన ఫిష్కి మీరు అన్నారనుకోండి, చాలా మంచి ఏసీ రూమ్లో కూర్చోబెడతామండి, మంచి చైర్ ఇస్తాము, నీకు iPhone 16 Pro ఇస్తాను గిఫ్ట్గా అని అంటే ఏమంటుందండి? ఏం కావాలి దానికి? నీళ్ళలోకి వెళ్ళాలి. అలానే జీవుడికి కావాల్సింది భగవంతుడు. ఓకే, ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క భక్తి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారో, స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తారో, ప్రిస్టీన్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫార్మ్లో ఉంటాడు. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే అని అంటుంది శాస్త్రం. అంటే మోస్ట్ హ్యాపీ. ఇంకా ఆ హ్యాపీనెస్ని వర్ణించలేమన్నమాట మనం. అంత హ్యాపీగా అవుతాడు ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో, ధార్మికంగా ఉంటారో, భగవద్భక్తి మార్గంలో ఉంటారు. ఓకే, కాబట్టి అది ఒక అది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేమండి, మనం మాటల్లో చెప్పలేము. అది దాన్ని అనుభవించి చూడాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న హనీ బాటిల్ ఇచ్చాను అనుకోండి, ఈ హనీ ఎలా ఉందో చెప్పు నాకు, కానీ మూత తీయకుండా అని అంటే మీరు ఏం చేస్తారండి? చెప్పగలుగుతామా? మూత తీసి దాన్ని టేస్ట్ చూస్తే కదండి తెలిసేది ఎలా ఉంది అని. అలాంటిదే స్పిరిచువాలిటీ కూడా. ఎంత మనం దూరం నుంచి ఏముందబ్బా, ఎలా ఉంటుందబ్బా, ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుందబ్బా, ఎంత మాట్లాడినా సరే నువ్వు తినాలి కదా, ఫస్ట్ దాన్ని ఆస్వాదన చేయాలి కదా. ఎప్పుడైతే ఆస్వాదన చేస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట దాని యొక్క వైభవం ఏంటి అని. కాబట్టి అందరికీ మేము చెప్పేది ఒకటే, ముఖ్యంగా జనరేషన్ పిల్లలకి మేము చెప్పేది ఒకటే, ప్రపంచంలో ఎన్నో ఆనందాలు మనం పొందొచ్చండి, భౌతికమైన ఆనందాలు. అవన్నీ శాశ్వతం కాదు, ఐదర్ అవి ఉండవు లేదా మనం ఉండవు. కానీ భక్తి మాత్రం శాశ్వతం, ధర్మం శాశ్వతం, సేవ శాశ్వతం. కాబట్టి ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ మీరు పొందగలిగితే, ఒక మంచి డిసిప్లిన్డ్ లైఫ్ కానీ ఎక్స్పీరియన్స్ మనకి ఇప్పుడు మొన్న సంక్రాంతి వెళ్ళిపోయింది కదా, సంక్రాంతిలో అందరు కైట్స్ ఎగరేస్తారు. మీరు ఎగరేసారా అండి? లేదు స్వామి.
అయ్యో అలవాటు కైట్స్ లేదు. ఎగిరేయలేదా? మేము చిన్నప్పుడు చాలా ఆనందిస్తూ చిన్నప్పుడు వేసాం స్వామి, మొన్న చేయలేదు. కైట్స్ ఎగిరేయటం అనేది చాలా విశేషంగా ఇంతకు అవును. ముందు ఉండేది. అదో పెద్ద విశేషం అనమాట. ఫెస్టివల్స్ కూడా చేస్తారు. పెద్ద పెద్ద మేము చిన్నప్పుడు ఏం చేసామంటే న్యూస్ పేపర్ ని కట్ చేసి పెద్ద తోకగా చేసేవాళ్ళం అనమాట. కైట్ కి అది ఎగిరేస్తూ ఉంటే చాలా ఆనందపడుతూ ఉండేవారు. మీరు చూడండి, కైట్ ఎగిరేసేటప్పుడు మాంజా అని ఒకటి ఉంటుంది, దాన్ని కడతారు. అది చేతిలో పట్టుకుంటాం అనమాట. పట్టుకొని దాన్ని కంట్రోల్ చేస్తూ దాన్ని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంది, ఏంటో చూస్తూ దాన్ని కంట్రోల్ చేస్తాం. ఒకడు వచ్చి మనల్ని అన్నాడు అనుకోండి, కట్ చేసేస్తే ఇంకా ఆకాశంలో పైకి వెళ్ళిపోవచ్చు కదా అని కట్ చేసేసారు అనుకోండి, కొద్దిగా మనకి పైకి వెళ్తుంది. తర్వాత ఏమవుతుంది, మెల్లగా ఇలా ఇలా ఎగురుకుంటూ కిందికి వచ్చేస్తుంది. అంతే కదండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, జీవితంలో నన్ను ఎవరు కంట్రోల్ చేసేవాడు ఉండకూడదు అంటే, నాకు కంట్రోల్ వద్దు, నాకు రూల్స్ పెట్టకండి. చాలా మంది ఈ జనరేషన్ పిల్లలు అంటారట, నాకు రూల్స్ చెప్పొద్దు, నువ్వు ఐ వాంట్ బి ఇండిపెండెంట్, నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, నాకు ఏం రూల్స్ చెప్పొద్దు, నేను ఫ్రీగా ఉండాలి, నాకు కంట్రోల్ చేయకండి అంటే. కంట్రోల్ లేకపోతే, ఒక డిసిప్లిన్ లేకపోతే మనము మాంజా తెగిన కైట్ లాగా అనమాట. కొద్దిగా ముందుకెళ్ళట్టు అనిపిస్తుంది, తర్వాత మనం కింద పడిపోవాల్సి వస్తుంది. కానీ ఆ కంట్రోల్ ఎవరిదైనా చేతిలో పెట్టామనుకోండి, మనకి ఎవరి చేతిలో పెడతామండి? ఈ ప్రపంచంలో అందరూ కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. మరి ఈ ప్రపంచం మొత్తం కూడా కేటగరైజ్ ఏంటో చేశారు తెలుసండి. దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ చీటర్స్ అండ్ ద చీటెడ్ అని అంటారు అనమాట. ఒక చిన్న కథ చెప్తాను మీకు. చెప్పండి. ఒక ఆయన ట్రైన్లో కూర్చున్నాడు అనమాట. ట్రైన్లో కూర్చుంటే ఆయన ఒక స్టేషన్కి వెళ్ళాలి. హౌరా అనే స్టేషన్ అనమాట. కోల్కత్తాలో హౌరా అనే స్టేషన్ గురించి వినే ఉంటారు, చాలా ఫేమస్. అయితే పక్కనున్న ఆయన అడుగుతున్నాడు అనమాట, హౌరా ఎప్పుడు వస్తుంది, హౌరా ఎప్పుడు వస్తుంది అని అంటే, వస్తుందండి, కొద్దిగా టైం పడుతుంది, మెల్లగా వస్తుంది, ఒక 5 స్టేషన్ల తర్వాత వస్తుంది. ఒక స్టేషన్ దగ్గర ఆగగానే మళ్ళీ హౌరా ఎప్పుడు వస్తుంది, హౌరా ఎప్పుడు వస్తుంది, ఇంకా 4 స్టేషన్లు, 3 స్టేషన్లు ఉన్నాయి, 2 స్టేషన్లు ఉన్నాయి, ఒక స్టేషన్, నెక్స్ట్ స్టేషనే హౌరా అని చెప్తే, సరే హౌరా స్టేషన్ వచ్చేసింది, నేను ఇలానే కూర్చున్నాడు అనమాట కదలకుండా. ఈ పక్కనున్న ఆయన అంటున్నాడు, రే గంట సేపటి నుంచి నా తలకాయ తినేసావు నువ్వు, స్టేషన్ ఎప్పుడు వస్తుంది, స్టేషన్ ఎప్పుడు వస్తుంది అని. స్టేషన్ వస్తే దిగట్లేదేంటి అని. నువ్వేం మాట్లాడకుండా ఉండి చెప్తాను నేను అన్నాడు. సరే అని ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యే నిమిషానికి బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ఓ న్యూస్ పేపర్ పట్టుకొని తీసుకొచ్చి చదువుతున్నాడు. ఈ పక్కన ఉన్నవాడు అన్నాడంటే, అయ్యా ఏంటి నువ్వు అసలు స్టేషన్ ఉన్నేమో దిగలేదు, లాస్ట్ మినిట్లో దిగావు, ట్రైన్ స్టార్ట్ అవుతుంటే దిగి తీసుకొచ్చావు, ఏంటి నువ్వు చేసింది అంటే, ఏం లేదండి, నా దగ్గర ఒక చినిగిపోయిన నోట్ ఉంది, 10 రూపాయల నోటు. నేను కానీ స్టేషన్ ఆగినప్పుడు అది చాలా బిజీ స్టేషన్, ఎవరికి సమయం ఉండదు అనమాట, చాలా రద్దీగా ఉంటుంది. అప్పుడు వెళ్ళి నేను ఈ నోట్ ఇచ్చాను అనుకోండి, వాడు ఓపెన్ చేసి చూస్తాడు, చినిగిపోయిన నోటు చెల్లదు. కాబట్టి లాస్ట్ మినిట్లో నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళాను, న్యూస్ పేపర్ ఇవ్వమన్నాను, 10 రూపాయల నోట్ ఇసిరేసాను. ఆయన కూడా ఏం చూసుకోకుండా లోపల పెట్టేశాడు, న్యూస్ పేపర్ తీసుకుని వచ్చేసాను. చూసావా ఎంత ఇంటెలిజెంటో నేను, నా 10 రూపాయల నోటు చీటింగ్ చేసేసి వాడికి ఇచ్చేసి వచ్చాను. సరే అని ఆయన న్యూస్ పేపర్ తెరవంగానే అది పోయిన సంవత్సరం న్యూస్ పేపర్ ఇచ్చాడనమాట వాడు. ఈయనేమనుకున్నాడు అంటే ఆయనని చీట్ చేయాలని వెళ్ళాడు, కానీ ఆయనే వీడిని మోసం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రపంచం అలానే నడుస్తుంది. వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ చీటర్స్ అండ్ ద చీటెడ్ అని అంటారు. ఈ ప్రపంచంలో దేన్ని నమ్మశక్యం కాదండి, ఎవరిపైన మనం ఫేత్ పెట్టలేమండి. మనం చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక పద్యాలు నేర్పించేవారు సుభాషితాల్లోంచి. అందులో అంటారు, ఎక్కడైతే బావిలో నీరున్న బావి దగ్గరికి కప్పలు వస్తాయి, ఎండిపోయిన బావి దగ్గర కప్పలు రావు. అలానే ఫ్రెండ్స్ మనం అనుకోవచ్చండి, ఈరోజు అరే ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది ఏమంటారు ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అంటారా, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు, వాట్సాప్ లో కాంటాక్ట్స్ ఉన్నాయి అని. ఎందుకోసం నీ దగ్గర ఉన్నాయి? నీ దగ్గర ఏదో ఉంది కాబట్టి నీ దగ్గర ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. నీ దగ్గర ఏమి లేని రోజు ఎంతమంది నీ దగ్గర ఉన్నారో వాళ్ళంతమంది నీ దగ్గర ఉన్నట్టు. అవునా కాదా చెప్పండి. కరెక్ట్. మొన్న మేము ఒకటి చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ముంబైలో ఒక కోల్డ్ ప్లే అనే ఒక కాన్సర్ట్ జరిగింది, తెలుసా మీకు? విన్నారా మీరు దాని గురించి? అయితే దానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరు వెళ్ళారట అండి. లక్షలంటే ఎన్ని లక్షలు, అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత డబ్బులు అడిగినా సరే అక్కడ తీసుకెళ్లారట. ఆ కోల్డ్ ప్లే కాన్సర్ట్ చేసే ఆయన ఏమో మా గుడికి వచ్చి అక్కడ కూర్చొని భజన చేశాడు. ఓ మై గాడ్. మా రాధా గోపీనాథ్ మందిర్కి వచ్చి అక్కడ అందరూ ప్రభుజీలు అందరితో కూర్చొని ఆయన చక్కగా కీర్తన చేసి, మీరు చూడండి ఆయన కోల్డ్ ప్లే కాన్సర్ట్ స్టార్ట్ చేసే ముందు హరే కృష్ణ అని చెప్పి స్టార్ట్ చేశాడు ఆయన. ఆ వీడియో ఉన్నది, ఇంకా మీరు యూట్యూబ్ లో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ కూడా భారతీయ ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నారండి. అవును.
ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. కరెక్ట్. అది మీరు చూసే ఉంటారు కుంభమేళాలో మనకి ఎంతమంది ఫారెనర్స్ వస్తున్నారు. ఇప్పుడు యాపిల్ ఫౌండర్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. ఆవిడ వచ్చి ఎంత ఆ సనాతన సంస్కృతిని అనుభవిస్తూ ఉన్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. అంత డబ్బులుండి కూడా ఏంటి స్వామి అంటే ఆ మనుషులు ఇంకా ఇక్కడికి వస్తే కానీ నాకు తీరదు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇస్కాన్కి ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి మీకు ఎంతమంది అయితే వెస్టర్న్ వరల్డ్లో డివోటీస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని రండి కుంభమేళాకి, మన వాళ్ళకి చూపిద్దాం అసలు మన సంస్కృతి ఎలా మిగతా దేశాల వాళ్ళు ఆచరిస్తున్నారు. అంటే రష్యా నుంచి, యూరోప్ నుంచి, అమెరికా నుంచి డివోటీస్ అందరు వచ్చారనమాట. వారందరూ ప్రతిరోజు అక్కడ నామ సంకీర్తన చేస్తున్నారు. ఎందుకో తెలుసా అండి, మీకు ఒక విషయం చెప్తారు. మా ఇస్కాన్లో ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అని ఫోర్డ్ కంపెనీకి ఒక ఓనర్ అనమాట. వారు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. ఆయన పేరు అంబరీష్ దాస్. అయితే ఆయన ఒక విషయం చెప్తారు, ఒక లెక్చర్లో ఆయన చెప్తున్నారనమాట. ఇండియన్ బిజినెస్ మెన్, ఇండియన్ వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ చెప్తున్నారు, మీరు ఏ దారి దేన్నైతే మీరు అచీవ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ నుంచి నేను రివర్స్ నడుస్తూ మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను ఈ విషయం. ఎక్కడికైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఎటువంటి ఆనందం లేదు. వారు అంత గొప్పవారైనా, అన్ని డబ్బులున్న వాళ్ళైనా సరే అండి, వారికి ఒక సేవ ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మందిరాన్ని మనం మాయాపూర్ అనే ఒక ప్రదేశంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశంలో మనం కడుతున్నాం అనమాట. దానికి వారు సుమారుగా 600-700 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. 600-700 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అంటే అండి మనము ఏమంటారు అంటే, ప్రభుజీ ఇంకా జాబులు చేయకూడదా, బిజినెస్లు చేయకూడదా, ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళకూడదా అంటే కాదండి, వెళ్ళాలి. కానీ ఏంటో తెలుసా అండి, మనకు కావాల్సింది మా గురువుగారు ఒక 2 సూత్రాలు చెప్తారండి. ఏమంటారో తెలుసా వారు? ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, నిజాయితీతో సంపాదించండి. స్పెండ్ విత్ కంపాషన్ అని అంటారు. అంటే దేనికైతే ధార్మికంగా ఉపయోగించాలో అక్కడ వాటిని ఉపయోగించండి. భగవంతుడు మనకిచ్చాడు అన్నప్పుడు మనం భగవంతుడి సేవలో, సమాజ సేవలో ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ మనకి ఇవ్వాలి. ఇప్పుడు అదాని వారు ఇస్కాన్తో టైఅప్ అయ్యి లక్షల మందికి, ప్రతి నిత్యము లక్షలాది మందికి కుంభమేళలో అన్నదాన సేవ చేస్తున్నారు. మీరు ఆ ఫోటోలు మనకి చూసే ఉంటారు. వారి యొక్క డాటర్ ఇన్ లో, వాళ్ళ కోడలు వచ్చి అక్కడ చపాతీలు చేస్తూ ఉన్నారనమాట. మన దగ్గర ఆ వీడియోలు, ఫోటోలు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మేము కూడా కుంభమేళ వెళ్తున్నాం అనమాట. ఎందుకండి ఇంతమంది ఇంత ధార్మికమైన సేవ చేయడానికి ఎందుకు వస్తున్నారు అని అంటే, ఆ సేవనే మనకి ఉంటుంది. ఇంకా ఏది మనతో తీసుకెళ్ళలేము. మనతోటి ఇంకా ఏం రాదండి, ఆ సేవ మాత్రమే వస్తుంది. మనం చేసిన మంచి పనులు మాత్రం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీరు 1 కోటి రూపాయలు సంపాదించి ఒక బ్యాంక్లో పెట్టి, మీరు నెక్స్ట్ జన్మలో ఎలానైనా పుట్టాక మనందరం వెళ్ళి ఆ బ్యాంక్ వారిని అడిగామనుకోండి, అయ్యా నేను 1 కోటి రూపాయలు సంపాదించి పెట్టాను, కొద్దిగా నాకు ఇచ్చేసి అంటే వాడు ఇస్తాడండి. కానీ స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ ఎటువంటిది అంటండి, నేహాభిక్రమణాసోస్తే ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అది ఎటువంటిది అని అంటే ఎప్పటికీ పోదు. జీవుడు ఎంత కష్టపడి ఆయన భగవంతుడి యొక్క మార్గంలో ఎంతైతే భక్తి చేశారో అదంతా ఒక స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఈ జన్మలో ఒకరు పిహెచ్డి చేశారనుకో, నెక్స్ట్ జన్మలో నేను పిహెచ్డిని అని అంటే ఏం పనికిరాదండి, ఇట్స్ ఓవర్. కానీ ఈ జన్మలో మనం ఇంతవరకు భక్తి చేసి ఒక 50% చేసామనుకోండి, నెక్స్ట్ జన్మలో 0 నుంచి కాదండి స్టార్ట్ అయ్యేది, 50 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, అది విశేషం. ఈ మాట కూడా అంటారు కదా స్వామి, సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మానవ సేవనే మాధవ సేవ అన్న దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది? అసలు ఒక మానవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అసలు నిజంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రాబ్లం క్రియేటర్ అంటూ ఉంటే అది మానవుడే. మీరు దాన్ని ఒప్పుకుంటారా లేదా చెప్పండి? నేను ఒప్పుకుంటాను, నా పరంగా కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు మనము మంచిగా ఉండగలిగితే ఈ ప్రపంచం ఎంతో బాగుండేదండి. కానీ ఒక మానవుడు తనకుండే ఒక సెల్ఫిష్ బిహేవియర్ వల్ల ఎంతమందిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారండి. యానిమల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, ఎన్వైరన్మెంట్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అవునా కదా అండి? ఇంకా ఏ ప్రాణి అయినా మీరు ఎప్పుడైనా విన్నారా ఈ ప్రాణి వల్ల కష్టం వచ్చింది అని? ఎప్పుడు మనం వినమండి. మానవుడే అన్నిటికంటే డేంజరస్ ఫెలో. అవునా కదా అండి? అటువంటి మానవుడికి సేవ చేయటం భగవంతుడి యొక్క సేవ ఎలా అవుతుంది చెప్పండి మీరు?
ఏమైనా లాజిక్ ఉందా అండి? లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు సేవ మనం చెయ్యాలి, భగవంతుడి యొక్క సేవగా మానవుడి యొక్క సేవ కూడా చేయాలి. ఎలా అనేది నేను మీకు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఇనేట్గా భగవంతుడి యొక్క సేవ చేసినప్పుడు ఆయన గీతలో ఒక సూత్రాన్ని చెప్పాడు. పండిత సమదర్శిన మమై వంశో జీవలోకే, అందరూ జీవులు కూడా నా యొక్క అంశలే అని చెప్పారనమాట. అంటే మనందరం చిన్ని పార్టికల్స్ అనమాట. భగవంతుడి యొక్క అంశ అని అంటే ఒక చిన్న పార్టికల్. ఈ జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే భగవంతుడి యొక్క దాసులం మనం అందరం. అంటే భగవంతుడి యొక్క సేవ చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఆనందము ఒక మనిషి ఎలా అనుభవిస్తారు అని అంటే వేరే వాళ్ళకి సర్వీస్ చేయటం ద్వారా. యాక్చువల్గా ఎన్నోసార్లు మనం అనుకుంటాము, మనిషిగా మనం ఏమనుకుంటామంటే నేను సర్వీస్ పొందితే ఆనందంగా ఉంటాను, వేరేవాడు నాకు సేవ చేస్తే నేను ఆనందంగా ఉంటాను అనేది ఎన్నో రోజులు గడవదండి. టెంపరరీ హ్యాపీనెస్. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళకి సర్వీస్ చేయటం ప్రారంభం చేసామనుకోండి, ఆ ఆనందం అసలు మనం వర్ణనే చేయలేమండి. అటువంటిది అనమాట సేవ. కాబట్టి జీవేర స్వరూపహోయ్ కృష్ణ ఏర నిత్యదాస్. మనందరం కూడా స్వామి యొక్క సేవ చేసే ఒక ప్రవృత్తి కలిగిన వాళ్ళం. చాలా మంది ప్రపంచంలో అంటారు మనం కూడా భగవంతులమే అంటారు. మనం ఎప్పుడు భగవంతుని కాదండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, మీరు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు మాతో. ఎప్పుడైనా సరే మేము వచ్చినా సరే కిందికి వస్తారు, రిసీవ్ చేసుకుంటారు, తర్వాత మమ్మల్ని పైకి తీసుకొస్తారు, అన్నీ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. అయ్యా మీ సుధీర్ గారు మీరు ఎందుకని ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాతో ఉన్నారు అంటే, ఏం లేదండి ఒకరోజు మిమ్మల్ని పక్కకు దోపేసి మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చెప్పాలనుకుంటున్నామండి, అందుకే ఇలా ఉంటున్నాము అని అంటే మాకేమనిపిస్తుందండి? పెయిన్ఫుల్. అలానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి ప్రతిరోజు పూలేసి ఆరాధన చేసుకొని అయ్యా నీకేం కావాలి అంటే ఏం లేదయ్యా నేను కూడా నువ్వే అవ్వాలి అని అనుకుంటే భగవంతుడు ఏమనుకుంటాడు? కాబట్టి సనాతన ధర్మంలో చాలా తాత్వికంగా మనం ఆలోచిస్తే ఒక మంచి భక్తి సిద్ధాంతం ఏం చెప్తుంది అనంటే మనం నిత్యము భగవంతుడి యొక్క సేవకులం, భాగవతోత్తముల యొక్క సేవకులం. ఈ ప్రపంచానికి మనం సేవ చేయాలి మనంతటే మనకి, కానీ అది భగవత్ సంబంధమై ఉండాలి. అంతేకాని భగవంతుణ్ణి డిఫరెన్షియేట్ చేసి కేవలం ఈ మనిషి ఎటువంటి మనిషి, అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే మనిషికి సేవ చేస్తూ ఇదే భగవత్ సేవ అనటం కరెక్ట్ కాదు. భగవంతుడి యొక్క సేవ, సమాజ సేవ, ఈ రెండు ఏమంటాం మనం పట్టీలు ట్రైన్కి ఉంటాయి కదండి, అలాంటివి అనమాట. రెండు ప్యారలల్ గా మనం చేస్తూ ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జీవులకి నేను ఎందుకు సేవ చేస్తున్నా, వీరికి భగవంతుడితో కనెక్షన్ ఉన్నది కాబట్టి, స్వామి యొక్క ప్రీత్యర్థం కాబట్టి ఇది చాలా బ్యాలెన్స్డ్ వేగా నడవాలన్నమాట. ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది స్వామి, వాట్ ఈస్ మెటీరియలిస్టిక్ లైఫ్, వాట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్? ఇప్పుడు చూడండి, నా కోసం బ్రతకటం అనేది మెటీరియలిస్టిక్ లైఫ్. ఓకే. నువ్వు సెంటర్లో నుంచి తీసేసి, చాలా మంది ఈ డైలాగ్ చెప్తూ ఉంటారు, ఎందుకో సినిమానో ఎక్కడి నుంచో వచ్చింది ఇది, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని. నేను అనే భావన ఫస్ట్ తీసేయాలి. ఓకే. మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే ఏంటో తెలుసా అండి? నాకు, నాది, నేను, ఈ భావన పక్కన పెట్టి, నేను అనేది పక్కన పెట్టి నేను ఏం చెయ్యగలను అనేది ఆలోచించడం. ఆధ్యాత్మికం, స్పిరిచువల్ అని అంటే ఏం చెయ్యగలను, భగవంతుడికి ఏం చేయగలను, సమాజానికి ఏం చేయగలను, ఈ సొసైటీలో ఉండే వాళ్ళకి ఏం చేయగలను అనే ఆలోచన, స్వార్థం లేని జీవితం. ఓకే. మనకు అందుకే ఒక విషయం చెప్తారండి, గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ వన్ మ్యాన్స్ గ్రీడ్ అని అంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, మీరు చాలా ఆశ్చర్యం అండి, అందరికంటే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటే వాడు మనిషి. మనిషి పొందేంత బాధలు ఇంకెవరు పొందట్లేదు. అవును. మిగతా జీవులన్నీ హ్యాపీగా ఉంటున్నాయి, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఏం పెద్ద కష్టం లేదు వాళ్ళకి. కానీ మనిషి ఎంత కష్టపడుతున్నాడండి, కానీ ఎందుకు హ్యాపీనెస్ లేదండి? పీస్ కావాలి అంటారు. మీరు అసలు ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల ముందు ఇలా ఇంత డీటెయిల్డ్గా ఇది చూసారా మీరు? ఎప్పుడైనా మెంటల్ హెల్త్ అని మీ చిన్నప్పుడు విన్నారా అండి మీరు? వినలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం అనేది విన్నారా అండి మీరు?
వినలేదు. సైకాలజీ, ప్లస్ ఇన్ని డిపార్ట్మెంట్స్, మెడికల్ సైన్స్ విన్నారండి మీరు? వినలేదు. ఊర్లలో అయితే ఒకటే డాక్టర్ ఉండేవాడు. అవును. ఏది వచ్చినా సరే ఇంతకు ముందు ఎలా ఉండేదట అంటే ఒక మెడిసిన్ ని ఒక 10 బాటిళ్లలో వేసేవారు. ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క రంగు ఉండేదన్నమాట. అయితే కడుపు నొప్పి వచ్చాడనుకోండి, అదే మెడిసిన్ రెడ్ కలర్ బాటిల్లో వేసేసి ఇది కడుపు నొప్పి మెడిసిన్ అని ఇచ్చేవాడు. తలనొప్పి వచ్చింది అనుకోండి, గ్రీన్ కలర్ బాటిల్లో మెడిసిన్ ఇచ్చేవాడు. లోపల ఉన్నదంతా సేమే, కలర్ డిఫరెన్స్ అంతే. ఆ రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఏది ఉన్నా సరే పుచ్చుకోగానే బాగైపోయింది, తలనొప్పి బాగైపోయింది, కడుపు నొప్పి బాగైపోయింది, వీడు పళ్ళకు కూడా వెళ్ళిపోయేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే మీరు చూడండి, అసలు ఒక్కొక్క డిపార్ట్మెంట్, అసలు ఎన్ని డిపార్ట్మెంట్లు అండి. అవును. నర్వ్కి ఒకటి, బోన్కి ఒకటి, స్కిన్కి ఒకటి, మజిల్కి ఒకటి, జాయింట్కి ఒకటి, కళ్ళకి ఒకటి, హెయిర్కి ఒకటి, స్కిన్కి ఒకటి, అసలు ఎన్ని రకరకాలు పెరిగిపోయాయి. అవును. ఒకసారి ఆలోచన చేయండి. మనం అడ్వాన్స్మెంట్ 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 అంటే ఎందులో అడ్వాన్స్మెంట్? రోగాలు ఎక్కువైపోయాయి మనకి. ఎగ్జాక్ట్లీ, అది ట్రూ స్వామి. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. అవును. పొల్యూషన్ ఎక్కువైపోయింది. కంటామినేషన్, ఫుడ్లో కంటామినేషన్. హైదరాబాద్ నెంబర్ 1 అట ఫుడ్ కంటామినేషన్లో. చూసారా మీరు ఇంటర్నెట్లో? చాలా రైట్స్ కూడా జరిగి పట్టుకున్నారు కూడా. అంటే ఎక్కడికి వెళ్తున్నాయి? ఇదా మనం చేసే అడ్వాన్స్మెంట్. ఇంతకుముందు మంచి గాలిని పీల్చుకునేవాడు, మంచి ఆహారాన్ని తినేవారు, ఇంట్లో 2 గోవులు ఉండేవి, ఆ గోవు యొక్క పాలని స్వీకరించి. ఇప్పుడు పాలల్లో అంతా షాంపూ కలుపుతున్నారు, పెయింట్ కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. అసలు తినే ఆహారం అసలు నిజంగా అది ఆహారమా, ప్లాస్టిక్కా, ఏమి కెమికల్ తింటున్నాము? ఆకుకూరలు ఇలా కెమికల్లో ముంచి తీసేస్తే గ్రీన్ కలర్గా వచ్చేస్తున్నాయి. అవును. ఇలాంటి మానవుడి కానీ మనం సేవ చేసేది ఇదా అండి? మనం పొందే అడ్వాన్స్మెంట్ ఒకసారి ఆలోచన చేయండి. ఏంటి మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది? మరి దీనికి విరుద్ధం ఏంటో తెలుసా అండి? స్పిరిచువాలిటీ ఏం నేర్పిస్తుందంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఓకే. స్పిరిచువల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, వర్ణాశ్రమలో ఉండే అన్నిటికంటే ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే చాలా సరళమైన జీవితం. చూడండి, మనము ఒక మనిషి బ్రతకడానికండి ఏం కావాలో పక్కన పెడితే ఒక షో ఆఫ్ జీవితం కోసం మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నామట. మనకు కావాల్సిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువ తీసుకుంటాం. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అని వచ్చింది కదా, యూపీఐ ద్వారా, గూగుల్ పే, తర్వాత ఫోన్ పే, ఇవన్నీ వచ్చాయి. మేము ఒక రీసెర్చ్ పేపర్ చదువుతున్నాం. 70% అక్కర్లేని ఖర్చులు చేస్తున్నారట. ఎందుకు తెలుసా అండి? ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక వస్తువు కొనాలంటే జేబులో నుంచి పర్సు తీసి పర్సులో ఉండే డబ్బులన్నీ లెక్క పెట్టుకొని, ఆ తర్వాత మిగతా ఎన్ని మిగిలాయో చూసుకొని ఆ డబ్బులు ఇవ్వటం అంటే చాలా కష్టం అండి. అవును. ఒకటి 10 ఆలోచించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది? టిక్ 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 స్కాన్ చేసామా, డబ్బులు వెళ్ళిపోయి. కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, మీకు ఆశ్చర్యపోతాను. ఇప్పుడు ఈ కోల్డ్ ప్లే కాన్సర్ట్ అని జరిగింది కదా ముంబైలో. దాంట్లో అట జనాలు విన్నది చాలా తక్కువ అట, ఆ కాన్సర్ట్లో పాడింది చాలా తక్కువ అట. ఏం చేశారు అని అంటే అందరు ఫోటోలు మాత్రమే తీసుకుంటున్నారట, వీడియోలు మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ కాన్సర్ట్కి వెళ్ళటం ఒక ప్రెస్టేజ్. కాబట్టి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా సరే ఆ పేరు ఉండాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి. ఏది ఉన్నా సరే మనం చూడండి, ఒక షర్ట్, ఒక ప్యాంట్ కాదు అంతే కదండి మనకు కావాల్సింది. కానీ ఒక బ్రాండెడ్, ఒక రీసెర్చ్ పేపర్ చెప్తుంది, ఒక బ్రాండ్ పేరుతో కంపెనీలు, కొన్ని కంపెనీలు అయితే 500-600% ఎక్కువ ప్రాఫిట్ని పొందుతున్నాయట. ఒక పర్స్ కానీ మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పడింది అని అంటే, ఆ బ్రాండ్ లేబుల్ ఎప్పుడైతే దానిపైనకి వస్తుందో 2 లక్షలు 3 లక్షలకి అది విక్రయిస్తున్నారు. జనాలు ఎటువంటి బాధ లేకుండా కొనేసుకుంటున్నారు. అవును. కానీ గుడిలో 300 రూపాయలు టికెట్ పెట్టాం కానీ, ఓ గుడిలో టికెట్, గుడిలో టికెట్, గుడిలో టికెట్ అంటాడండి. చూసారా మనిషి ఎలా ఆలోచిస్తాడా? అది ప్రాబ్లం అనమాట. ఈ మనిషికి అంటే నేను గమనిస్తా స్వామి, అంటే మనం మనిషి ఇంత బరువు ఉన్నాడు, అంత బరువు ఉన్నాడు, ఇట్లా వెయిటేజ్ వేసి చెప్తారు. బట్ మనిషి యొక్క మనసు బరువు ఉండదు, తేలిగ్గా ఉంటుంది అన్నట్లు ఫీల్ అవుతాం. బట్ ఈ బరువు లేని మనసుకి ఇన్ని ఎట్లా మోస్తుంది? అంటే బాధ, కోపం, ఆనందం అన్నీ వస్తాయి. అది మనసుకు ఒక క్వాలిటీ ఉందండి. మనం ఏది లోపలికి పంపిస్తే దాన్ని మోస్తుంది. ఓకే. ఎంత మనం లోపలికి పంపిస్తే అంత మోస్తుంది. ఎంతసేపు మనం మొయ్యమంటే అంతసేపు మోస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మీకు జోక్ చెప్పారనుకోండి, నేను
ఒకసారి చెప్తే నవ్వుతారు. అవును. అదే జోక్ని ఒక 10 సార్లు చెప్పాను అనుకోండి, ఏంటబ్బా ఏంటిది, ఏం నవ్వాలా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు ఏంటిది అని అనుకుంటా, అంతే కదండి. అవును. కానీ ఒకసారి పడిన బాధ, ఆ బాధని ఎన్నోసార్లు గుర్తు తెచ్చుకొని బాధపడతాం. ట్రూ. అదే మనకు జరిగిన జీవితంలో మనకు జరిగిన మంచి, ఇప్పుడు చూడండి అందరూ కన్వర్ట్ అయిపోతున్నారు చాలా మంది. అవును. అయితే వాళ్ళ విచిత్రం ఏంటో తెలుసా అండి, వాళ్ళని అడిగితే ఎందుకు మీరు కన్వర్ట్ అయిపోయారండి అంటే ఏమంటారో తెలుసా అండి, మాకు బాధ వచ్చింది, ఆ బాధ పోవాలని మేము నమ్ముకుంటే ఆ బాధ పోయింది. సరే పోయిందా లేదా పక్కన పెట్టేయండి. కానీ మీరు చూడండి జీవితంలో అప్పటి వరకు వాళ్ళకి సుఖం రాలేదండి. ఆ సుఖం ఇచ్చిన వాడు ఎవడండి? ఒక బాధకి నువ్వు అమ్ముడుపోయావు అని అంటే జీవితంలో నీకు అంత సుఖం ఇచ్చిన వాడు ఎవడు? ట్రూ. దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? చూడండి ఈ షాల్ మీరు చూసారనుకోండి, చాలా చాలా లైట్ వెయిట్ అండి. దీన్ని ఇలా పెట్టుకున్నాను అనుకోండి ఏం అనిపించట్లేదు, చాలా బాగానే ఉంటుంది. నా చెయ్యి ఇలానే 2-3 గంటలు పెట్టాను అనుకోండి, బరువు అవుతుంది. ఏమవుతుంది? పెయిన్. ఒక రోజు ఇలా పట్టుకుంటే ఏమవుతుందండి? చెయ్యి ఉంటుందా? ఇంకా ఉండదు. ఎందుకు? ఇది ఇంత లైటే ఉంది కదా ప్రభుజీ, ఎందుకు దాన్ని వేయలేకపోతున్నావు అంటే, ఎంతసేపు నువ్వు పట్టుకుంటే అంత నీకు కష్టం అయిపోతుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఆయన భారతదేశంలోకి వచ్చినప్పుడు ఒక నాగా సాధు లాంటి వారు ఒకరు అక్కడ ఉన్నారట. అంటే మనకు తెలుసు కదండి, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు మేము కుంభమేళా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నెక్స్ట్. ఓకే. లక్షల మంది వస్తారండి. అసలు ఆ సమయానికి ఎవరికి ఏమి ఇన్విటేషన్లు అలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళంతటే వాళ్ళే లక్షలాది మంది ప్రజలు వచ్చేస్తారు అక్కడికి. ప్రజలతో పాటు ఎంతమంది సాధువులు వస్తారు అంటే అండి, ఎవరికైనా ఒక మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పొందాలి అని అంటే వాళ్ళు కుంభమేళాకి రావాల్సిందే. 100%. కొద్దిగా రష్ అవన్నీ చూసుకొని రండి తప్పకుండా. కానీ చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పొందగలుగుతాం కుంభమేళాలో. వాళ్ళకి బట్టలే ఉండవండి, అలా ఆనందంగా అసలు ఎంత ఇలా నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ గంగా నదిలోకి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు చేసేస్తూ ఉంటారు. అసలు అలాంటి వాడు ఒక ఆయన ఉన్నాడట. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ రాగానే ఆయన అందరూ లేచి నించుంటారు కదా రాజు అంటే, ఈయన మాత్రం లేచి నించోలేదట, అలానే ఉన్నాడట. కానీ ఆయన ముఖం చూస్తే ఏమో ఎంత ప్రసన్నంగా అనిపించిందట. ఓకే. అనిపించేసరికి ఈ వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన వెళ్ళి ఈయనకు చెప్పాడట, అయ్యా నీ దగ్గర ఏమీ లేదు, ఒక నూలు పోగు కూడా నీ శరీరం పైన లేదు, ఒక చెట్టు కింద కూర్చున్నావు, కానీ ఇంత ఆనందంగా ఎందుకున్నావు? ఈ ఆనందం ఎలా వస్తుంది? నాకెందుకు ఈ ఆనందం లేదు అని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నాడట, ఒక చిన్న ఇంత రాయి తీసుకొని చేతిలో పెట్టాడట. అలెగ్జాండర్ చేతిలో పట్టుకోనయ్యా అంటే, హే నేను మొత్తం ప్రపంచాన్ని గెలిచిన రాజుని, నాలా ఒక చిన్న రాయిని మొయ్యలేనా అంటే, పట్టుకో కొద్దిసేపు అని అన్నాడు. ఓ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, దాని తర్వాత గంట, 2 గంటలు ఎప్పుడైతే అయిందో ఎంతసేపు పట్టుకుంటాడండి? ఎంత చిన్న రాయి అయినా ఇలా పట్టుకుంటే వెయిట్ అయిపోతుంది. టాప్ అని కింద పడేశాడు. అప్పుడు వెంటనే అన్నాడట, అయ్యా ఒక చిన్న రాయి పట్టుకుంటేనే అంత కష్టపడుతున్నావు, కానీ నువ్వు నేను ప్రపంచాన్నే జయించిన అంటే ప్రపంచం భారం మొత్తం కూడా నువ్వు మోస్తున్నవాడివి, నువ్వు ఎలా ఆనందంగా ఉండగలుగుతావు అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ. అందుకే మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చూసారనుకోండి, వారి యొక్క వృత్తాంతం గురించి చెప్తూ ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు తన కఫిన్ బాక్స్లో నుంచి 2 చేతులు కూడా ఇలా బయట పెట్టమని చెప్పారట. ఎందుకంటే ఇంత ప్రపంచంలో ఎన్ని విషయాలు జయించినా సరే నేనేమి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఓకే. దాని తర్వాత ఆయన డాక్టర్లందరినీ కూడా ఆయన క్రిమేషన్కి రమ్మన్నారట. ఎందుకంటే ఇంతమంది డాక్టర్లు నా దగ్గర ఉన్నా సరే ఎవరు నన్ను కాపాడలేకపోయారు, 1,000,000 మంది వైద్యులు కూడా వచ్చినా కానీ మరణం అనే వ్యాధి మార్పలేరు అని అంటారనమాట. మీకు విషయం తెలుసా, చాలా ఎక్సైటింగ్ విషయం చెప్తాను. అలెగ్జాండర్ సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పుడు. అవును, ఎప్పుడు కూడా ఆలోచించాల. అలెగ్జాండ్రియా అనే ఒక ప్రదేశంలో ఆయన రీసెర్చ్ చేయడానికి వెళ్తే, ఆయన రీసెర్చ్ బట్టి అలెగ్జాండ్రియా నగరంలో ఉన్న అన్నిటికంటే మెయిన్ క్రాస్ రోడ్స్లో కింద ఉందట ఆయనది. అందరు జనాలు దానిపైన హ్యాపీగా బండ్లతో వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళని అడిగినా సరే అయ్యా దీని కింద ఉండొచ్చు అని అంటే ఎవడ పర్మిషన్ ఇస్తాడు, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, అవసరం లేదు అని చెప్పారట. ఓకే. చూడండి ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా సరే ఈ ప్రపంచం గుర్తుపెట్టుకోదు. ఎవరైతే ధార్మికమైన వ్యక్తులు ఉంటారో, ఎవరైతే భగవత్ సేవ చేస్తారో, ఎవరైతే సమాజానికి సేవ చేస్తారో
అటువంటి వారు మాత్రమే ప్రపంచంలో మెలుగుంటారు, కానీ ఇంకా ఎవ్వరూ ఉండరు. ఓకే, ఇప్పుడు చాలామంది గుడికి వెళ్తారు, ప్రార్థన చేస్తుంటారు. ఒక ప్రార్థన చేయడం వల్ల మనిషికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు మీకు ఆ విషయం చెప్తానండి. అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి భగవత్ కృప అనండి. భగవత్ కృప ఎలా మనము ఇప్పుడు భగవత్ కృప ఒక ట్యాంకులో ఉంది అని అనుకోండి, ట్యాంకులో నీళ్లు ఉన్నాయి అని, ఎలా మీరు మీ దగ్గరికి వస్తాయండి? ఆ నీరు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ట్యాప్ ఓపెన్ చేస్తాం, అంతే కదండి. ఆ భగవత్ కృప, భగవత్ ఆశీర్వాదం అనే ఆ ట్యాంకులో ఉండే ద్రవ్యము మన దగ్గరికి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది రిలీజ్ అవుతుంది. ఓకే, అందుకే మన స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, అయ్యా నీ కృప నాకు అందించు. ఇప్పుడు మీకు విషయం చెప్తానండి, భగవత్ కృప మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, నేను అనుకున్నదే చెయ్యాలి అనేది భగవత్ కృప కాదండి. నేను అనుకున్నది అన్నీ తీర్చేస్తున్నాడు అని అంటే అది భగవత్ కృప కాదండి. భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడికి ఉండే లక్షణం ఏమిటి అని అంటే, నీకేది మంచిదో అదే చేస్తాడు. నీకు కాని ఒకటి మంచిది కాదు అని అంటే అది చెయ్యడు. ఇది అర్థం చేసుకోవటం కూడా భగవత్ కృపే అండి. మన జీవితంలో ఇప్పుడు మనం ఒక కోరికతో వెళ్ళాం, స్వామి నాకు ఇది చేసేసే, అది అవ్వలేదు అనుకోండి, స్వామి చాలా సంతోషం, ఇది చేస్తే ఏదన్నా అవుతుండొచ్చేమో, నాకు తెలియదు కదా. ఒక చిన్న పిల్లవాడు ఏమనుకుంటాడండి, నాకు తెలిసిందే మంచి అనుకుంటాడు, కానీ తల్లిదండ్రులు ఏమంటారు, నాన్న ఇది మంచిది కాదు నాన్న, ఇది నీకు మంచిది కాదు, నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు, పెద్దవాడు అయ్యాక అర్థం చేసుకోవచ్చు. అలానే భగవంతుడి ముందు మనందరం కూడా పిల్లలమే కదండి. అవును. కాబట్టి మనం స్వామిని ఏం అడగాలో తెలుసా అండి, స్వామి నాకు ఏది మంచిదో అది నువ్వు చెయ్యి, నువ్వు నాకు మంచే చేస్తావు అనే నమ్మకం నాకుంది. ఇదండి మనం చేయాల్సిన ప్రార్థన. అంతేకాని నాకు ఇది కావాల్సిందే, ఇది వస్తే నేను నువ్వు ఉన్నట్టు లేకపోతే లేనట్టు, నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను నమ్మను, అవి ఇవి అంటే ఇంకా నువ్వు భక్తుడువా కాదు. ఇప్పుడు మేము ఒకసారి చూసాం, ఒక చిన్న పిల్ల అల్లరి చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ చాలాసార్లు చెప్తుంది, వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. ఒకసారి పాట్ అని పెట్టింది చెంపమే, పెట్టంగానే ఫస్ట్ షాక్లో ఉంది, తర్వాత ఏడవటం ప్రారంభం. ఏడుస్తే ఏం చేసింది తెలుసా అండి, వెంటనే వాళ్ళ అమ్మని పట్టుకుంది, గట్టిగా పట్టుకొని వాళ్ళ అమ్మోళ్ళలోనే ఏడుస్తుంది. అలా భగవంతుడు కూడా మనకి జీవితంలో ఎప్పుడైనా ఒక గుణపాఠాన్ని నేర్పిస్తే, ఇప్పుడు ఆ చిన్నపిల్ల అమ్మని వదిలేసి వెళ్ళిపోతుందా అండి? లేదు, అమ్మనే పట్టుకుంటాడు. అలా మనం భగవంతుడినే పట్టుకోవాలి, భగవంతుడి పాదాలనే ఆశ్రయించాలి. స్వామి నువ్వు నాకు మంచి చేసావు అని ఒక భావన మన లోపల ఉంటుంది. ఎటువంటి కండిషన్స్తో కాదండి, మనం దేవుడికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టకూడదు, ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా మనం జీవించాలి, అది ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి అలా మనం ఉండగలిగితే అది మనకి చాలా మంచి విషయం, మంచి ప్రవర్తన మనకు కలిగినది. ఇవన్నీ ఎలా అర్థమవుతాయి అంటే, ఒక మంచి భక్తుల యొక్క సాంగత్యం మనకున్నప్పుడు, ఎవరైతే భగవంతుని ఆశ్రయించిన వారి యొక్క సాంగత్యం మనకు ఉందనుకోండి, అప్పుడు మనం ఈ మంచి మార్గంలో, భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో నడవగలుగుతాం. అంటే దీనికి ఒక అర్థం అంటారు స్వామి, జ్ఞానము కర్మను కూడా క్లియర్ చేస్తుంది అంటారు, నిజమేనా? అంటే కర్మ ఆపేయటం ఉండదండి, జ్ఞానం వచ్చాక కూడా మనం ఏం చేస్తున్నాం అదే చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏమి మనం సడన్గా ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం రాగానే మొత్తం పరివారాన్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం అలాంటిది ఏమి ఉండదండి. ఏం చేస్తున్నావు అదే పని అలానే చేస్తుంటావు, కానీ ఏమి జ్ఞానం మనకి మారుతుంది, ఇంతవరకు నేను నా కోసం చేశాను, ఇప్పుడు నేను భగవంతుడి కోసం చేస్తాను. ఓకే, చూడండి, ధర్మానికి అధర్మానికి చేసే పని ఒకటే అండి, ఆథరైజేషన్ వేరు. మీకు ఒక విషయం చెప్తాను, ఒక గన్ ఉందనుకోండి ఒకటి చేతిలో, ఇప్పుడు మీ చేతిలోనా నా చేతిలో గన్ ఉందనుకోండి, అది కరెక్టేనా? తప్పు. ఒక పోలీస్ వాడి చేతిలో ఉంటే రైట్, ఒక పోలీస్ వాడు షూట్ చేస్తే కరెక్ట్, మీరు నేను షూట్ చేస్తే తప్పు. పని ఏంటి? షూటింగ్ చేయటమే. అవును. ఏం పట్టుకున్నా, గన్నే పట్టుకున్నా, మనది తప్పు వాళ్ళది కరెక్ట్. ఎట్లా అయిందండి? ఎందుకంటే గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉంది, మనకి లేదు. ఎగ్జాక్ట్లీ. చేసే పని ఒకటే అయి ఉంటుంది అందరిది. కర్మ అందరూ కూడా తమ బాధ్యతలు, తమ కుటుంబం, తన చదువు, తన ఉద్యోగం, తన పరివారం, తన పిల్లలు అన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి కోసం మనం చేస్తాం, భగవత్ ప్రీతి అర్థం చేస్తాం. దీంట్లో నాకేంటి అని ఆలోచించాం, ఇది భగవత్ సేవగా ఆలోచిస్తాం. ఇంతవరకు నేను సంపాదించేది నా సుఖం కోసం అని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే భగవత్ సంబంధమైన జ్ఞానం మనకు వస్తుందో, అయ్యా చేయించేవాడు స్వామియే, చేసిన దానికి స్వామికి సమర్పణ చేస్తాను. కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళు నా వాళ్ళు, నా మాట వినాలి అని అనుకుంటారు. కానీ భగవత్ సంబంధమైన జ్ఞానం లభించినప్పుడు, నేను ఎలా అయితే భగవంతుడి యొక్క పిల్లవాడినో వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పిల్లలు.
వీళ్ళని నేను బాధ్యతగా చూసుకుంటే స్వామి హ్యాపీ అవుతాడు. కాబట్టి అందరికి ఒక సేవా భావనలో ఇంతవరకు ఏం తీసుకోవాలో ఆలోచన చేసాం, ఇప్పుడు ఏం ఇవ్వగలుగుతాము అని ఆలోచన చేస్తాం. ఓకే, చూడండి, అన్నిటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ కానీ ఏర్పడాలి అని అంటే చేయవలసింది ఒకటే అండి, భగవంతుణ్ణి కేంద్రం చేయాలి. ఇప్పుడు చూడండి, శరీరంలో అన్ని అవయవాలకి స్ట్రెంగ్త్ రావాలి అని అంటే మనం పొట్టలో ఆహారాన్ని వేస్తే సరిపోతుంది కదండి. ఇప్పుడు చేతికి ఆహారం రావాలంటే చేతికి తినిపిస్తావా? లేదు. కాలికి ఆహారం రావాలంటే కాలికి తినిపిస్తావా? మెదడు శక్తి రావాలంటే మెదడులో పెడతావా? లేదు. లేదు కదండి. ఆ కడుపులో ఆహారం పడితే అన్నిటికీ స్ట్రెంగ్త్ వస్తుంది, అంతేనా అండి? అలానే ఎప్పుడైతే మనం ధార్మికమైన భగవద్ మార్గంలో నడుస్తామనుకో, మన అన్ని రిలేషన్షిప్స్ బాగుంటాయి, మన అన్ని బాధ్యతలు మనం బాగా చేస్తాం, ఎందుకంటే మనం కాన్షియస్ అయిపోతాం అనమాట. ఎగ్జాక్ట్లీ. చూడండి ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ ఈ ప్రపంచంలో నడుస్తుందండి. ఒక మ్యారీడ్ లైఫ్లో కూడా మీరు చూసుకుంటే ఎన్ని కేసులు వస్తున్నాయి అసలు. ఆ డౌరీ ఎక్స్‌ప్లాయిటేషన్స్ అని, ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ బాధ? ఎందుకంటే నీ దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచిస్తున్నాడు ఆశ. కానీ ఎప్పుడైతే భగవంతుడు చూస్తున్నాడు నన్ను అనే ఒక భావన వచ్చిందనుకోండి, అయ్యా ఈవిడ మొత్తం తన కుటుంబాన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చింది కదా, నేను ఏం చెయ్యగలుగుతాను అని ఆలోచిస్తాను. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్క రిలేషన్షిప్లో అండి, కేవలం భర్తకి భార్యకి భర్త పట్ల, పిల్లలకి తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులకి పిల్లల పట్ల, బిడ్డలకి అమ్మా నాన్నల పట్ల, అత్తామామల పట్ల, అన్ని రిలేషన్షిప్స్, అన్ని ప్రాబ్లమ్స్ సెట్ రైట్ అవుతాయి ఎప్పుడు అనంటే ఆ భగవంతుడు అనే ఒక ఆస్పెక్ట్ని మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు. ఓకే, మనము ప్రదక్షిణ చేస్తూ ఉంటాం గుడిలో, అవును, వేస్తారు కదండి, అందరూ ఒకటే తిరిగేస్తూ ఉంటారు. అసలు ఏంటి ప్రదక్షిణ? అసలు ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి? ఏం సూచిస్తుంది అని అంటే, అయ్యా నేను ఒక రౌండ్గా, నా జీవితం ఒక సర్కిల్ అవుతే నువ్వు సెంటర్గా ఉండాలి. వా, భగవంతుడు కేంద్రం, మనం చుట్టూ రౌండ్ 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 తిరుగుతున్నాం. ఎవరి చుట్టూ తిరుగుతున్నా? నా జీవితం భగవంతుడు చుట్టూ తిరగాలి, నా జీవితం ధర్మం చుట్టూ తిరగాలి. ఇదే ప్రదక్షిణ అంటే. ఏదో చేతిలో పట్టుకొని టక్ 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 కట్ చేసుకొని ఏదో మ్యారథాన్ రన్ చేసినట్టు రన్ చేయడం వల్ల ఏమి దాంట్లో భావన ఏం లేదండి. అందుకే ఎందుకు మనం ఒక స్పిరిచువలిస్ట్ దగ్గర నుంచి, ఒక ఆధ్యాత్మికవేత్త దగ్గర నుంచి ఎందుకు వినాలి సనాతన సంస్కృతిలో అని అంటే, అసలు ఎందుకు చేస్తున్నాం? స్పిరిచువల్లో స్పిరిట్ ప్లస్ రిచువల్ రెండు ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ. స్పిరిట్ అంటే భావన, రిచువల్ అంటే చేసే పని. ఎప్పుడైతే దాంట్లో ఉండే భావన, ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అనేది తీసేస్తే కేవలం రిచువల్ మాత్రమే ఉండిపోతుంది. ఇప్పుడు మనందరం రిచువల్స్ చేస్తున్నాం, కానీ దాని వెనకాల స్పిరిట్ ఏంటో అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అండ్ కొంతమందిని చూస్తుంటాం స్వామి, అంటే పాజిటివ్ ఉన్నప్పుడు సక్సెస్ అవుతే పాజిటివ్ అంటారు, ఫెయిల్యూర్ అంటే నెగిటివ్ అంటారు. టు బీ హానెస్ట్, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా. మరి పాజిటివ్కి సక్సెస్ ఇచ్చి ఫెయిల్యూర్కి నెగిటివ్ ఇవ్వడం ఎంతవరకు రైట్? ఇది ప్రపంచంలో ఉండే నైజం అటువంటిదండి. ఈ ప్రపంచంలో అలానే క్యాలిక్యులేట్ చేస్తారు, అంతే కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక చేప, ఒక ఏనుగు, ఒక చిరుతపులి, ఒక జీబ్రా, ఒక పులి, ఇవన్నిటిని పెట్టి 1 2 3 గో, చెట్టు ఫస్ట్ ఎవరెక్కడ తొందరగా ఎక్కుతారో వాడికి ప్రైజ్ వస్తుంది అని అంటే ఏనుగు ఎక్కగలుగుతుందా? లేదు. చేప ఎక్కగలుగుతుందా? లేదు. కొన్ని జీవులు ఎక్కగలుగుతాయి. అలాంటిది ఈ ప్రపంచంలో ఉండే కాంపిటీషన్ ఏంటి? అందరినీ ఒకటే ఒక మీటర్తో చూస్తారండి, కానీ భగవంతుడి దగ్గర అలాంటిది కాదండి. భగవంతుడు ఏం చూస్తాడు తెలుసా అండి? మీ ఇంటెన్షన్ చూస్తాడు. ఇప్పుడు సముద్ర పైన వాళ్ళు వారధి కడుతూ ఉన్నారు కదండి రామచంద్రమూర్తి. ఇప్పుడు వానరులందరూ కూడా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి వేసేవారు అనమాట. హనుమ పెద్ద పెద్ద పర్వతాలను ఎత్తేసి తీసుకొచ్చి వేసిస్తూ ఉండేవాడు వారధి కట్టడం కోసం. ఒక చిన్న ఉడత నీళ్ళల్లోకి వెళ్ళి శరీరాన్ని మొత్తం తడిపేసుకొని అక్కడుండే మట్టిలో మొత్తం బొరలి ఆ వారధి పైకి వచ్చి ఇలా 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 అంటే ఆ మట్టి అంతా కింద పడిపోతూ ఉండేదన్నమాట. ఒకడు పెద్ద పెద్ద పర్వతాలను తీసుకొస్తున్నారు, ఇంకొకళ్ళు పెద్ద పెద్ద రాళ్ళని వేస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంత పెద్ద పెద్ద రప్పాలని వేస్తున్నారు. ఒక ఉడత మట్టి రేణువులను వేసింది. రాముడు స్ట్రైట్గా ఆ ఉడత దగ్గరికి వెళ్ళి ఉడతని చేతిలో పట్టుకొని తన శ్రీహస్తములతో ఆ ఉడతని మచ్చిక చేశారనమాట, ఆశీర్వదించారు ఆ ఉడత పైన. భగవంతుడు ఎంత పెద్దది చేశావు అని చూడడండి. భగవంతుడు నువ్వు నీ బెస్ట్ని ఇచ్చావా అనేది చూస్తాడు. ఎగ్జాక్ట్లీ.
అది భగవంతుడి దగ్గర ఉండే ఒక స్వభావము, ఈ ప్రపంచంలో లేని స్వభావం. ఓకే. అండ్ ఈ రోజుల్లో చూస్తే పొద్దున్నే చాలామంది లేస్తేనే సుప్రభాతంతో వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు. సో సుప్రభాతం ఇంట్లో పెట్టడం వల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏంటి? భగవంతుడు ఏ స్తోత్రమైనా అండి, మనము ప్రొద్దున లేవంగానే ఒక ఆధ్యాత్మికమైన వాటితో మన రోజుని ప్రారంభం చేసుకోవాలి, అది నియమం. కాబట్టి మేము ప్రొద్దున పూట లేవంగానే మా ఆచార్యులని, గురువులని, కృష్ణుడిని అందరి శ్లోకాలు చెప్పుకొని ప్రార్థన చేసుకొని, అయ్యా ఒక రోజు నాకు జీవితంలో మరి ఇంకొక రోజు ఇచ్చావు, దీన్ని నేను ఎలా నీ యొక్క సేవలో వినియోగించను, నీ యొక్క ఆశీస్సులు మా పైన ఉంచు అనే విధంగా ప్రార్థన చేసుకొని మనం స్వామివారి యొక్క ఆరతి చూసుకొని జపం చేసుకొని ఏదో ఒక విధంగా ఆధ్యాత్మిక కనెక్షన్ అనేది ఉండాలి. ఏంటి ఆధ్యాత్మికతతో ప్రారంభం చేయడం అంటే, ఫోన్ లేవంగానే ఛార్జింగ్ పెడతాం కదండి, అలా అనమాట. మనకి మనం ఛార్జింగ్ పెట్టుకున్నట్టు స్పిరిచువల్ ఛార్జ్. అది కానీ ఉందనుకోండి రోజంతా మనకి బాగుంటుంది, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆ రోజులో మనం బాగుండగలుగుతాం అనమాట. అది విశేషం. ఓకే. అండ్ ఒక ఎమోషనల్ బాడీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది స్పిరిచువల్ ప్రకారం? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మనకి ఇనేట్గా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ ఈ ప్రపంచంలో ఈ ఫీలింగ్స్ని క్యాస్ట్ చేసుకోవడానికి ఈ సీరియళ్ళు, సినిమాలు, ఇవన్నీ ప్రోగ్రాంలు కదండి. ఓకే. కానీ మీకు ఒక విషయం చెప్తాను, అందరూ కూడా చిన్న పిల్లల నుంచి అండి, చిన్న పిల్లల్ని మేము భద్రాచలం వెళ్ళొచ్చాము, చిన్ని పిల్లలు, ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లలు, యూకేజీ చదువుతున్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఫ్రంట్ రోలో కూర్చొని ప్రవచనాన్ని విన్నారు. తెలిసిన మీకు? ఓకే. అందరికి ఎంతో బాగా అర్థమైంది కూడా, విశేషాలు, ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇంత పెద్ద వాళ్ళ ఇంత చిన్న వాళ్ళ అని డిఫరెన్స్ లేకుండా అందరూ కానీ ఒక్కసారి జీవితంలో రామాయణము, భాగవతము, భారతము వినండి. ఆ భగవంతుడికి ఉండే ఎమోషన్స్ కానీ మనం అర్థం చేసుకుంటే, అసలు ఆ భగవంతుడు ఎంత మన కోసం పరితపిస్తాడు అనే విషయాన్ని విన్నాక మీరు అసలు ఇంకా ఆయనని వదిలేసి అసలు బయట ఈ ప్రపంచం అంటేనే మనకి విరక్తి పుడుతుంది అనమాట. అటువంటి ప్రేమ కలిగిన స్వభావం కలిగిన వాడు భగవంతుడు అనండి. మనకి ప్రణవానంద దాస్ ఛానల్లో మనకి ప్లేలిస్ట్లో భాగవతం 47 ప్రవచనాలు ఉన్నాయి. అవును. రామాయణము 14 ప్రవచనాలు ఉన్నాయి. మహాభారతం కూడా సుమారుగా 10-15 ప్రవచనాలు ఉన్నాయి. కేవలం ఒకసారి ఈ సిరీస్ వినటం చేత ఎంతోమంది జీవితాలలో వాళ్ళకుండే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే సూసైడల్ టెండెన్సీస్, వాళ్ళకుండే కష్టాలు ఉన్నాయండి. కానీ దాన్ని ఎదుర్కొనే ఒక దృఢ నిశ్చయం, ఒక డిటర్మినేషన్, ఇవన్నీ వచ్చాయండి వందలాది మందిలో. నాకు స్వయంగా ప్రత్యక్షంగా వారు చెప్తే మేము విన్న విషయాలు మీకు చెప్తున్నాం అనమాట. కేవలం ఒకసారి మనం వినటం చేత శ్రవణం అనేది అన్నిటికంటే గొప్ప మార్గం అని. ఇప్పుడు ఇంటర్వ్యూలలో కూడా ఎందుకు జనాలకి నచ్చుతుంది, మేము ఇందాక మనం మాట్లాడుకున్నాం అనమాట, ఎవరెవరు ఏమేమి అంటున్నారు, ఎందుకు అది వస్తుంది, వింటున్నారు కాబట్టి. చెడు విషయాలు, అనవసరమైన విషయాలు, టైం పాస్ చేసే విషయాలు వినటం వల్ల మనకి ఏమొస్తుందండి? వేరే వాడి జీవితంలో ఏం జరిగింది, వాడేం కొనుక్కున్నాడు, వాడేం వేసుకున్నాడు, వాటిని తెలుసుకోవటం వల్ల మనకి ఏం లాభం చెప్పండి? కానీ ఎప్పుడైతే మనం నాకేంటి, నేను ఎలా మారగలుగుతాను, నేను ఎలా ముందుకెళ్ళగలుగుతాను, నేను ఎలా ఈ కష్టాలు దాటే ఒక శక్తి నాకు రాగలుగుతుంది, ఇలాంటి మంచి విషయాలు ఇవే భాగవత రామాయణాదులలో చెప్పినవండి. వాటిని ఒక్కసారి వినండి. మన ఎమోషనల్ క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు పూర్తి చేస్తాడు. అంతకంటే ఇంకా లవింగ్ పర్సనాలిటీ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేడండి, అదైతే మేము చెప్పగలుగుతాం. అది భాగవతం విన్నవారికి, భాగవతం అధ్యయనం చేసిన వారికి తెలుస్తుంది అసలు కృష్ణుడి యొక్క ప్రేమ అంటే ఏమిటి అని. కాబట్టి మీ అందరికీ మేము చెప్పే విషయం ఒకటే, చక్కగా శ్రవణం చేయండి. ఈ మానవ జన్మ అనేది అత్యంత దుర్లభమైనదండి. చాలా పుణ్యం చేసుకుంటేనే మనకి ఒక మనిషిగా పుట్టే అవకాశం వస్తుంది. మనిషిగా పుట్టినప్పుడు దీన్ని చక్కగా యూజ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా మంచి విషయాలు వింటూ వింటూ వింటూ, ముందు స్టార్టింగ్లో మనకు అంత నచ్చకపోవచ్చు, బోర్ కొట్టేయచ్చు, ఏం చెప్తున్నారా అనిపించవచ్చు. కానీ వింటూ వింటూ ఉన్నప్పుడు ఆ రుచి మనకి ఆస్వాదన చేయటం ప్రారంభం చేసినప్పుడు మన జీవితం ఎలాంటి మార్పులు పొందుతుంది, ఎంత మంచిగా మనం అటు భౌతికంగా, ఇటు ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని విధాలుగా మనం బాగవుతాము అనే నమ్మకం అందరికీ తప్పకుండా జరగాలి అనే స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తున్నా. ఇదేదో ఫేత్ పెట్టాల్సిన విషయం కాదండి, ఇది సైన్స్. దీన్ని స్పిరిచువల్ సైన్స్ అంటారు. దీన్ని ఆచరించండి, వాటి యొక్క ప్రయోజనాలు మీరే చూద్దరు.
హరే ఒక లాస్ట్ క్వశ్చన్ స్వామి. సృష్టిలో మనుషులు మానవులు కాకుండా వేరే జీవులు కూడా ఉన్నాయి. నేను కొంచెం గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ సృష్టిలో వెన్నుపూస చక్కగా ఉన్న అంటే స్ట్రైట్గా ఉన్న వాళ్ళంతా మానవ రూపంలో ఉన్నారు, ఇట్లా అడ్డంగా ఉన్న వాళ్ళన్నీ జీవరాశులుగా ఉన్నాయి. సో ఇలాంటి ఒక సృష్టి రావడానికి కారణం ఏముండొచ్చు? ఒక్కొక్కళ్ళు చేసుకున్న కర్మ, మనము ఎటువంటి కర్మ చేసుకున్నామో అటువంటి జన్మ మనకి లభిస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది. ఏదైతే మన కాన్షియస్నెస్, ఇప్పుడు మనకి ఎలాంటి భావనలు మన మనసులో ఉంటాయో అటువంటి జన్మే మనకు అనుగ్రహించబడుతుంది అనమాట. ఓకే. మనము ఎప్పుడు చూడండి వేరే వాళ్ళని చూసి కసురుకుంటూ వీడు ఇలా ఇలా అయిపోయాడు, వాడు అలా అయిపోయాడు, నేను అలా ఉండాలి, అటువంటి వాడికి పాము జన్మ వస్తుంది అని అంటారు. పాము చూడండి ఎవరిని చూసినా పిస్ పిస్ అని బుసగొడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మన కాన్షియస్నెస్, మనం ఎవరిని చూసినా సరే ఇలా ఏమంటామంటే ఎప్పుడు చూడండి కోపంతో రగిలిపోతూ ఉన్నా, ఎవరిపైన పడిపోయి ఎప్పుడు ఇది చేద్దాం అన్నట్టుగా ఉన్నారనుకోండి, వాడికి ఒక పులి జన్మ వస్తుంది. ఓకే. కాబట్టి కాన్షియస్నెస్ బట్టి మనకుండే మన ఆలోచనలు, మనకుండే భావనలు బట్టి ఒక్కొక్క జన్మ అనేది మనకు అనుగ్రహింపబడుతుంది. మనిషి జన్మ ఎప్పుడు వస్తుంది అని అంటే, అందులో కూడా సనాతన ధర్మంలో భారతదేశంలో ఒక వైదికమైన విషయాలను తెలుసుకునే జన్మ ఎప్పుడు వస్తుంది అని అంటే భగవత్ కృప ఉన్నప్పుడు. భగవంతుడు తప్పకుండా ఈ జీవుణ్ణి ఎలాగైనా తరింపజేయాలి, అలాంటి అవకాశం మనందరికీ ఉంది. ఈరోజు మనకి ఇంటర్వ్యూ మన దగ్గరికి వచ్చింది అని అంటే కృష్ణుడు ఏమంటారంటే ఆయన పర్సనల్గా మన దగ్గర పంపించినట్టే, దాంట్లో ఇంకొక సందేహం లేదండి. ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఎందుకు ఈ ఇంటర్వ్యూని చూపించాడు, ఎందుకు తన విషయాలు తను చెప్తున్నాడు అని అంటే మన గురించి కృష్ణుడు ఆలోచించాడు కాబట్టి. ఎవరి గురించి అయితే భగవంతుడు ఆలోచిస్తారో వారికే ఆ లెటర్ వస్తుంది అనమాట. కాబట్టి మనందరం ఆ స్వామి మనకు ఒక పిలుపు అని అనుకోండి, దీన్ని సీరియస్గా తీసుకోండి, ఇంకా ముందుకెళ్ళండి, ఆధ్యాత్మికంగా మీరు చక్కటి మార్గంలో ఉండాలి అని మేము ఆ స్వామికి ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. హరే కృష్ణ. సో చూసారు కదండి, మనందరికి ఎంతో ఫేవరెట్ అయిన ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పిన మాటలు విన్నాక, ఈ ఇంటర్వ్యూ ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను సరే, మీ క్వశ్చన్స్ కూడా కమెంట్ చేయండి, తప్పకుండా వచ్చే ఇంటర్వ్యూలో నేను ఖచ్చితంగా అడుగుతాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.